నెల్లూరు జిల్లా కావలి ఇరిగేషన్ కాలువ పరిధిలో సైఫన్లు దెబ్బతినడంతో సాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పాతకాలం నాటి నిర్మాణాలు బలహీనంగా మారాయి. సోమశిల నుంచి వచ్చే నీరు మర్రిపాడు మండల పరిధిలోని 12వ కిలోమీటర్ వద్ద సైఫన్ దెబ్బతినడంతో పంటలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం రైతులతో సమావేశం నిర్వహించి కాలువ ఆధునికీకరణ పనులపై ప్రణాళిక రూపొందించింది. చివరి భూమికి సాగునీరు అందించేలా చేపట్టిన చర్యలపై మా ప్రతినిధి రాజారావు గ్రౌండ్ రిపోర్ట్. పవన్ నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా వరి సాగు చేస్తారు. దాదాపు మనం ప్రధానంగా చూస్తే సోమశిల జలాశయం పరిధిలో అతి ప్రధానమైంది కావలి కాలువ. ఈ కావలి కాలువ పరిధిలో కావలితో పాటు జలదంకి, బోగోలు, బిట్రగుండ, సంగం ఇవన్నీ కూడా సుమారు 4 మండలాల రైతులు ఇక్కడ వరి సాగు చేస్తారంటే దాదాపు 3 లక్షల ఎకరాల్లో కాలువ పరిధిలో సాగు అనేది జరుగుతుంది. అయితే ఈసారి ఎల్నినో ప్రభావంతోనూ అదేవిధంగా సోమశిల జలాశయంలో నీటి లభ్యత కూడా తక్కువగా ఉండడంతో వీటన్నిటి పరిస్థితులలో అధికారులు కూడా కొన్ని పరిస్థితుల సాగును తగ్గించమని కూడా ఆదేశాలు ఇచ్చారు. దీంతో దాదాపు 1 లక్ష ఎకరాలలోనే ఈసారి పంట సాగు అయింది. అంటే రైతులు కూడా ముందు జాగ్రత్తగా ఈ ఖరీఫ్లో సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. అదే 1 లక్ష ఎకరాలలో ప్రస్తుతం సాగు అయింది. మరో 2 నెలల్లో కోతలు కూడా నెల 15 రోజులు 2 నెలల్లో మధ్య కోతలు కూడా ప్రారంభమవుతాయి. ఇటువంటి పరిస్థితులలో మరో 2 తడులు కావాల్సి ఉంటుంది. ఇది ఈ సోమశిల జలాశయం నుంచి నీటిని వచ్చే కావలి కాలువలో ప్రధానమైంది మర్రిపాడు వద్ద 12వ మైలు వద్ద సైఫన్ అనేది ఒక దెబ్బతినిపోయింది. పూర్తిగా పగిలిపోవడం, నీరంతా కూడా పైకి వచ్చి పొలాల్లో కూడా నీటి ప్రవాహం అనేది గత 10 రోజుల నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. దీంట్లో ఇటువంటి పరిస్థితులలో 10 రోజుల క్రితం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అదేవిధంగా సురేష్ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా అక్కడికి వెంటనే పోయి అక్కడ పరిస్థితులు వెంటనే వేగంగా సరిచేసే ప్రయత్నం చేశారు. అయితే సైఫన్లు పూర్తిగా దెబ్బతిని ఉండడంతో దీన్ని ఈ నీటి విడుదల సమయంలో అందులో ప్రవాహం కూడా ఎక్కువ ఉండడంతో దీని నిర్మాణం అనేది కొత్తగా చేయడం అనేది సాధ్యం కాదు. ఈ ఖరీఫ్ సీజన్ పూర్తి అయిన తర్వాతనే ఇక్కడ పూర్తి శాశ్వతంగా నిర్మాణం అనేది చేయాల్సి ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ కొంత తాత్కాలికంగా పనులు అనేవి ఇప్పటికి నేటికి కూడా చేస్తూనే ఉన్నారు. ఇక అంటే దీనికి ప్రధానంగా 8,000 క్యూసెక్కుల నీటిని ఒకేసారి సైఫన్లో వదలటం వల్ల ఈ బలహీనంగా ఉన్న ఈ సైఫన్ అనేది పగిలిపోయింది. దీంతో చుట్టుపక్కల ఉన్న గోడలు కూడా దెబ్బతిని నీరు కూడా తీవ్ర ఇబ్బంది సమస్యగా మారిన పరిస్థితి అనేది అక్కడ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ సైఫన్ దెబ్బతినడంతో నీరు కూడా శివారు ప్రాంతాలకి జలదంకి, దగదర్తి, బోగోలు ప్రాంతాలకి కావలి పారుదల తగ్గిపోయింది. శివారు ప్రాంతాలలో నీటి పారుదల లేకపోవడంతో అనేక ఎకరాలలో కూడా పంటలు ఎండుముఖం పట్టాయి. దీని రైతులు కూడా లబ్బోదిబ్బం మరణంతో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సీఎం దృష్టికి కూడా దీన్ని సమస్యను తీసుకెళ్లారు. వెంటనే వేగంగా నిన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రత్యేకంగా రైతులతోనూ, ఆయకట్టు సంఘం నాయకులతోనూ, అందరూ ఇరిగేషన్ అధికారులు, పోలీసు అధికారులు అందరితో కూడా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అంటే ఈ మిగిలిన పంటని 2 నెలలు ఏ విధంగా అందించాలనే దాని మీద తాత్కాలిక మరమ్మతులు చేయడం అనేది ప్రధానంగా తీసుకున్నారు. దీంట్లో భాగంగానే వారబందీ విధానాన్ని పాటించారు. అయితే 12 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల వరకు కూడా కొన్ని సంవత్సరాలు ఇక్కడ అనధికారిక మోటార్లు దాదాపు 7,000 మోటార్లు ఉన్నాయి. ఈ 7,000 మోటార్ల ద్వారా నీటిని ముందుగానే పొలాలకు మళ్లిస్తున్నారు కొంత రైతులు. అది తప్పని పరిస్థితుల్లో దీన్ని ఏం చేయలేక రైతులు కూడా అక్కడ వదిలేశారు. ఇటువంటి పరిస్థితులలో చివరి రైతులకు నీరు రాకపోవడం, అందులో సైఫన్ దెబ్బతినడంతో పూర్తిగా మరో 10 రోజులు ఇదే విధంగా అంటే పూర్తి వేలాది ఎకరాలు కూడా పంట నష్టం జరిగే పరిస్థితి అనేది ఉంది. వీటన్నిటి మీద నిన్న జరిగిన సమావేశంలో అధికారులు, ఎమ్మెల్యేలందరూ కూడా ప్రత్యేకంగా ఒక ప్రణాళిక అనేది ఏర్పాటు చేశారు. వారపంది పద్ధతిలో 3 రోజులు అనధికారికంగా ఏర్పాటు చేసిన మోటార్లకి నీటిని విడుదల చేయడం, అదేవిధంగా మిగతా 4 రోజులు విద్యుత్ సరఫరా నిలిపివేసి శివారు భూముల వరకు కూడా మిగతా రైతులందరికీ కూడా అందించాలనేది ఉద్దేశంగా అనేది ఒక లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ నీటిని పూర్తిగా పారుదల చేయడానికి మిగతా రైతులు కూడా ఇబ్బంది పడకుండా రైతులకు ధైర్యం చెప్తూ శివారు ప్రాంతాల కాలువలకు కూడా నీరుని వచ్చే విధంగా చేయడం కోసం
ఒక ప్రత్యేక కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలలో రైతులే నిర్ణయం తీసుకుంటూ పోలీసు భద్రత మధ్య ఈ ప్రణాళికను వారబంద పద్ధతిని అమలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో అది ఈ రోజు నుంచి కొనసాగుతుంది. అది భూగోళ జలనైక ప్రాంతాలలో ఇప్పటికే వాడుముఖం పట్టిన పంటలకి ఈ రోజు కొంత ఉపశమనం కలిగిందని ఈ మరో 2-3 రోజులు ఇదే విధంగా నీరు ప్రణాళిక ప్రకారంగా విడుదలైతే కొంతవరకు ఈసారి క్రాప్ని సేవ్ చేయొచ్చు అని చెప్పి కూడా రైతులందరూ కూడా అంటున్నారు. ఇందుకోసం రైతులు కూడా అంగీకరించారు. అనధికారిక మోటార్ల ద్వారా వారు విద్యుత్ సరఫరా నిలిపివేయడానికి కూడా రైతులు కూడా అంగీకరించారు. అయితే దీనికి ప్రధానంగా ఈ సైఫుల్లో పగిలిపోవడానికి ప్రధాన కారణం ఇవన్నీ కూడా ఒక 40 సంవత్సరాలకి ముందు నిర్మాణం చేసిన ఈ సైఫన్లు పూర్తిగా అనేక ప్రాంతాలలో కూడా శిథిలావస్థకు చేరాయి. వీటికి ఒక కాజువేలు కానీ సైఫన్లు కానీ సూపర్ ప్యాసేజ్లు ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినడంతో వీటన్నింటినీ కూడా మరమ్మతులు చేయడానికి గత సమావేశాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ప్రత్యేక సమావేశంలో అధికారులను ఆదేశాలు ఇచ్చి ముఖ్యమంత్రి నుంచి కూడా వీటి నిర్మాణానికి ఏర్పాట్లను చేయాలని చెప్పి కూడా ఆదేశాలు. ఇటువంటి పరిస్థితులలో జిల్లా కలెక్టర్ కూడా ముందస్తుగా వీటన్నిటిని కూడా వచ్చే రబీకి పూర్తిగా శాశ్వతంగా నిర్మాణాలు చేస్తామని చెప్పి రైతులకు హామీ ఇచ్చారు. నెల్లూరు నుంచి కెమెరామాన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.